శ్రీ మాత్రే నమః అండి. హలో అండి. వెల్కమ్ టు శివాని విలాక్షి ఛానల్. అసలు సోషల్ మీడియాలో కొంతకాలం కనిపించొద్దనుకున్నా కానీ జరుగుతున్న విషయాలను చూస్తుంటే కొన్ని విషయాలని సోషల్ మీడియాలో ఆహ్, ఏదో రోజులు గడవాలి అన్నట్టుగానే ఉంది. ఒక మంచి విషయాన్ని కూడా తీసుకొచ్చి అదొక పెద్ద తప్పుగా అక్కడ విశ్లేషిస్తూ వివాదాలు జరుగుతూ ఉన్నాయి. అందులో మంచి ఎంత ఉంది అనేది చూసుకోకుండా చెడుని మాత్రమే పాయింట్ ఔట్ చేసి మాట్లాడి గొడవలు చేస్తున్నారు అందరూ కూడా. అమ్మ మార్గంలో ధర్మంగా ఉండండి అని చెప్పడం కంటే కూడా నిజంగా కొంతమంది ఆడవాళ్ళ వల్ల కూడా అన్యం పుణ్యం తెలియని అమాయకులు చంటి పిల్లల ప్రాణాలు పోతున్నాయి. నిజంగా అదే విధంగా పోతున్నాయి. ఎందుకంటే ఈ కాలంలో ఏంటంటే మద్యం తర్వాత ఈ గంజాయి మత్తులో పడిపోయి పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది వారికి సోయి లేకుండా అయిపోయి వాళ్ళెవరైతే అర్ధనగ్నంగా చూసారో వాళ్ళని ఆ యొక్క ఆలోచనతోటి, ఆ యొక్క దృష్టితోటే కంటి ముందు కనపడుతున్న ఒక ఆడపిల్ల, చంటి పిల్ల అన్న విషయాన్ని మర్చిపోయి ఆ ఆలోచనతోటి ఇక్కడ ఆడపిల్లల్ని అఘాయిత్యం చేయడానికి ఒక కారణం అవుతున్నారు. అర్ధనగ్నంగా బట్టలు వేసుకొని తిరిగే వాళ్ళ గురించి. ఇక్కడ శివాజీ గారు గురించి మాట్లాడుతున్నాను. ఒక విషయం ఏంటి అంటే, ఆయన సినీ ఫీల్డ్‌లో గురించి ఆడపిల్లలు ఇలా అర్ధనగ్నంగా బట్టలు వేసుకొని మీరు యాక్టింగ్ వరకి తెర తెర వెండి తెర మీద వరకి ఓకే. కానీ బయటికి వచ్చినప్పుడు కూడా వెండి తెర నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా అదే దుస్తులతోటి కనిపించడం వల్ల మిగతా ఇప్పుడు మిమ్మల్ని మోల్ రోలర్‌గా తీసుకొని సామాజిక ప్రజలు కూడా అలాంటి బట్టలే వేసుకోవడం వల్ల మేబీ మీకు సంరక్షణ ఉంది కాబట్టి మీకు ఎటువంటిది కాకపోవచ్చు. కానీ అభంశుభం తెలియని పిల్లలు అలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా అనేది ఇది నా ఉద్దేశం. ఆయన అన్నది ఏంటంటే, నిండుగా బట్టలు వేసుకోండమ్మా. ఎంతమంది సినీ నటులు లేరు నిండుగా బట్టలు వేసుకొని ఆ ఫీల్డ్‌లో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు అని చెప్పడం మంచి పని, మంచి మాటే. అందులో 2, 3 అసభ్యకరమైన మాటలు మాట్లాడడం వల్ల ఆయనను తప్పు పట్టారు. కానీ ఆ మాట రావడానికి కారణం ఎవరు? ఆయన నోటి నుంచి ఆ మాట రానివ్వడానికి కారణం ఎవరు అనేది ఇక్కడ ఆలోచించట్లేదు ఎవరు కూడా. ఆయన సరైన మాటే మాట్లాడారు కదా! ఏంటి ఒక ఆడపిల్లలు నిండుగా వేసుకుంటే ఎవరు తప్పుగా ఆలోచించరు, తప్పుగా మాట్లాడరు కదా! మనం ఎందుకు అవకాశం ఇస్తున్నాము? ఇలా తప్పుగా మాట్లాడే అవకాశం మనం ఎందుకు ఇస్తున్నాము? కొంచెం జాగ్రత్తగా మీరు బట్టలు వేసుకోండమ్మా, నిండుగా వేసుకోండి అని చెప్పారు. అమ్మ అనే సంబోధించారు. తర్వాత ఒక ప్రకృతి అమ్మవారితోటి పోల్చారు. కానీ మీరు వేసుకున్న అసభ్యకరమైన బట్టల వల్లనే ఆయన ఇంకొక తప్పు మాట ఒక అసభ్యకరమైన మాట మాట్లాడాల్సొచ్చింది. ఎందుకంటే ఆయనకు ఆ మాట వచ్చే అవకాశాన్ని ఇచ్చింది కూడా ఇక్కడ ఎవరైతే అర్ధనగ్నంగా బట్టలు వేసుకొని తిరుగుతున్నారో వారి వల్ల. మన సాంప్రదాయాల్ని కాపాడండి అన్న ఒక ఉద్దేశంతోటి ఆయన చెప్పారని నేను నమ్ముతున్నాను. అయితే నిన్న నేను ఒక లైవ్ పెట్టి ఆ లైవ్‌లో ఏం అడిగాను అనంటే, ఒక అమ్మాయిని ఇట్లనే వేదాంత్ ఛానల్‌లో నేను చూశాను. ఒక ఆడపిల్లని ఇష్టపడి పెళ్లి చేసుకొని అతను మరి ఏ కారణం చేతనో ఆ అమ్మాయిని తల మీద రోకలి బండతో దారుణంగా కొట్టి చంపారు. అది లైవ్‌గా విజువల్‌గా అది సీసీ కెమెరాలో ఫుటేజ్ పెట్టి మళ్ళీ ట్రోల్ చేసి చూపిస్తున్నారు. మళ్ళీ చూస్తున్నప్పుడు నాకే ఇంత బాధగా ఉందంటే ఆ తల్లిదండ్రులకి ఇంకెంత బాధగా ఉండుండొచ్చో. అయితే మరి అలా జరుగుతున్నప్పుడు కలి అంతం జరగాలి అని నేను వేడుకుంటున్నాను. అమ్మ పాదాల దగ్గర ప్రశ్న పెడుతున్నాను కదా! మరి అమ్మకి అన్నీ తెలుసు కదా! ఇక్కడ చట్టంలో ఒక తీర్పు అనేది ఉంది. ఏంటి అనంటే, తప్పు చేసిన వాడు ఇప్పుడు హత్య చేసిన వాడికి శిక్ష ఉంటుంది. హత్య చేస్తున్నారు అని తెలిసిన వారికి కూడా తెలిసి కూడా చట్టానికి చెప్పలేని వారికి కూడా శిక్ష అనేది ఉంటుంది అనేసి అంటారు. మరి అలాంటప్పుడు మన ఈ సృష్టికర్త అమ్మ శివయ్య, శివపార్వతులకి ఈ విషయం తెలుసు. మరి వారికి ఎటువంటి శిక్ష లేదా? వారెందుకు ఈ అన్యాయాన్ని ఆపట్లేదు? ఎందుకు ఇలా ఈ తలరాత రాస్తుంది వారే కదా! ఎవరి జీవితం చీమైనా శివయ్య ఆజ్ఞ లేనిదే కుట్టదు అని అంటారు. మరి ఈయన ఆజ్ఞతోటే, ఈ శివయ్య ఆజ్ఞతోటే, అమ్మ ఆజ్ఞతోటే వారి తల పగలగొట్టారా? మరి ఆ అమ్మాయి తల పగలగొట్టాలనేది శివయ్య ఆజ్ఞతోటే రాసి ఉందా ఆయన తలరాత?
ఆయన చేతుల్లో చనిపోవాలని ఆ అమ్మాయి తలరాత రాసుందా? శివయ్య రాశాడా? శివాజ్ఞతోటి ఇదంతా జరిగిందా అనేది ఈ ప్రశ్నకి సమాధానం నేను అడిగిన ప్రశ్నలో ఇక్కడ అమ్మని నేను నిందిస్తున్నాను. అది సరైన ప్రశ్నేనా కాదా అని అడిగాను. ఎస్ ఆర్ నో అని చెప్పమని చెప్పాను. ఎవ్వరు కూడా దానికి రియాక్ట్ అవ్వలేదు. ఎవరో 10 మందిలో ఒకళ్ళిద్దరే రియాక్ట్ అయ్యారు. తర్వాత ఇంకో ప్రశ్న ఏమి అడిగానంటే దుష్ట సంహారం అని ఒకళ్ళు ఇట్లానే మణిదీపేశ్వరి అమ్మవారిని ఇంట్లోనే కొలువు ఉంచుకొని కోకొల్లలుగా అక్కడ భక్తులందరూ కూడా వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ చాలామందికి ఉగ్రం వస్తుంది. కొంతమందికి గాలి సోకిన వాళ్ళని తీసుకెళ్తున్నారు అక్కడికి. అవన్నీ జరుగుతాయి. జరిగినప్పుడు అక్కడ దుష్ట సంహారం చేసేది ఎవరు? అమ్మ చేస్తుందా? లేకపోతే అమ్మవారి పేరు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారా? అమ్మవారి పేరుతోటి దుష్ట సంహారం చేయగలిగింది ఎవరికి? కేవలం అమ్మ బొట్టు పెడితే దుష్ట సంహారం జరిగిపోయింది అంటే సబబే. ఆ విషయానికి ఒప్పుకుంటాను. కానీ మ్యాన్ హ్యాండిలింగ్ అనేది ఎంతవరకు సరి? ఆ గాలి ధూళి పట్టినందుకు అమ్మాయిని కొట్టడం, మానసిక స్థితి సరిగ్గా లేదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయిలో గాలి దూరిందా లేకపోతే దయ్యం పట్టిందా అనేది పక్కకు పెడితే తన మానసిక స్థితి బాలేదు. మీరు కొట్టేది దయ్యాన్ని కొడుతున్నాం అనుకుంటున్నారు, కానీ ఆ దెబ్బ, ఆ వాత అది ఎవరికి తగులుతుంది? ఆ శరీరం ఎవరిది? అమ్మాయి శరీరం. ఆ అమ్మాయి శరీరాన్ని కొట్టే హక్కు, అర్హత అనేది ఎవరు మీకు ఇచ్చారు? మరి ఆ దుష్ట సంహారం అనేది చేయాల్సింది అమ్మ. దుష్టుడు అమ్మ ముందుకు వస్తే దుష్ట సంహారం చేస్తుందా? లేకపోతే దుష్టుడు ఎక్కడైతే చెడు చేస్తున్నాడో అక్కడ అమ్మ వెళ్ళి ఆ దుష్టుడిని సంహరిస్తుందా అనేది నాకు రెండో ప్రశ్న అన్నమాట. ఆ ప్రశ్నకు కూడా అమ్మ నేను అడిగిన ప్రశ్న సరైన ప్రశ్న అని చెప్పి ఎవరు కూడా దానికి రియాక్ట్ అవ్వలేదు. ఎస్ ఆర్ నో అని చెప్పడానికి ఎవరు ముందుకు రాలేదు. ఇంకో ప్రశ్న, ఎవరైతే ఆడపిల్లలు 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు పిల్లలే, ఆడపిల్లలు, మగపిల్లలు ఒక గ్యాంగ్గా అంటే ఒక గ్రూప్గా ఏర్పడిపోయి ఇలానే ఎక్కడైతే మంచిగా హైదరాబాద్లోనో ఇంకా వైజాగ్లోనో ఏదో ఒక మంచి ప్లేస్ చూసుకుంటున్నారు. ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్లో ఒక అపార్ట్మెంట్, ఒక ఫ్లాట్ తీసుకుంటున్నారు. ఆ ఫ్లాట్లో ఒక అసభ్యకరమైన బట్టలు వేసుకుంటూ అర్ధనగ్నంగా ఉంటూ ఒకరి మీద ఒకరు పడుతూ అసభ్యకరమైన మాటలతో ఇన్స్టాలోనో యూట్యూబ్లోనో తర్వాత ఇంకెలాంటి సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా వీడియోస్ చేసి పెడుతున్నారు. అసలు వారికి అపార్ట్మెంట్ రెంట్కి ఇస్తున్నారా లేకపోతే ఓన్గా వాళ్ళు కొనుక్కుంటున్నారా? ఒకవేళ అలాంటి వాటిని ఎలా ఒప్పుకుంటున్నారు? ఈ ప్రభుత్వం ఎలా ఒప్పుకుంటుంది? చట్టం ఎలా ఒప్పుకుంటుంది? ఇంత వైరల్ అవుతున్నప్పుడు వాళ్ళ అడ్రస్ అనేది ఈజీగా మీకు తెలిసిపోతుంది. వాళ్ళని కనుక్కోవడం అనేది పెద్ద సమస్య ఏం కాదు. ఇప్పుడు నన్ను మీ అడ్రస్ చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, గవ్వలు వేసి అమ్మ మాట చెప్తున్నారు, మీలో ఎంత పవర్ ఉందో ఏంటో అనేది మేము కనుక్కుంటాము అని చెప్పేసి నన్ను అన్నారు. నా అడ్రస్ కనుక్కోవడం అనేది చాలా 0.0 అంత ఈజీ అనమాట. అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు కనుక్కో? ఇప్పుడు వాళ్ళు కొన్ని మిలియన్స్ 9,009 అంటే 900K సబ్స్క్రైబర్స్ ఇంకా మిలియన్స్ ఫాలోవర్స్ ఉంటున్నాయి ఇన్స్టాగ్రామ్స్లో. అలాంటి వాళ్ళని అడ్రస్ కనుక్కోవడం ఎంత ఈజీ. అలాంటి వాళ్ళని ఎందుకు చట్టం ఆపట్లేదు? అలాంటి వాళ్ళకి ఇల్లు ఎలా ఇస్తున్నారు? అలాంటి వాళ్ళకి పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు? అసలు పేరెంట్స్ని ఒప్పించే వీళ్ళు ఇలాంటి వీడియోస్ చేస్తున్నారా? లేకపోతే పేరెంట్స్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళని మానసికంగా ఇబ్బంది పడుతూ వీళ్ళు మా జీవితం మా ఇష్టం, మాకు నచ్చినట్టుగా మేము ప్రవర్తిస్తాం, ఈరోజు ఒకరితో రేపు ఇంకొకరితో అని వీడియోస్ ఇలా వీడియోలు చేయండి అమ్మా, రేపు మీ భవిష్యత్తు చూసుకోండి తల్లులు. ఎవరైతే ఈ పిచ్చి బట్టలు వేసుకొని పిచ్చి మాటలతో పిచ్చి వీడియోస్ చేస్తున్నప్పుడు అక్కడ ఆ వీడియోస్ వల్ల మీకు ఆర్థికంగా ఓకే యూట్యూబ్ నుంచి లేకపోతే వీటి నుంచి డబ్బులు వస్తున్నాయేమో. ఆ డబ్బులతోటి మీ జీవితం ఈ రోజు వరకే కాదు తల్లి, మీ భవిష్యత్తు ఏంటని ఆలోచించండి. మీరు ఒక ఇంటికి ఆడపిల్లలు, మగపిల్లలు అంటే ఏం కాదు, వాడి జీవితం ఎలా అయినా వెళ్ళిపోతుంది. ఆడపిల్లలు మీరు ఒక ఇంటికి కోడలుగా వెళ్ళాలి. మా కోడలుగా వెళ్ళినప్పుడు అక్కడ మీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి, ఎంత ఘోరంగా ఉంటుందో. ఇంకా ఈ సోషల్ మీడియాతోటే మీ లైఫ్ అయిపోతుందా? ఈ సోషల్ మీడియాతోటి లైఫ్ అయిపోతుందా? నువ్వు చెప్తే వాళ్ళు మారుతారా అమ్మ అని అనొచ్చు, కానీ ఒక అక్కగా ఒక అమ్మగా చెప్తున్నాను, తల్లులు మీరు వేసుకునే ఈ సగం బట్టలు వల్ల
మీరు ఆ 4 గోడల మధ్యలోనే చేస్తున్నారు అనుకుంటే ఓకే. కానీ మీరు 4 గోడల మధ్యలో చేయట్లే. సోషల్ మీడియా అంటే ప్రపంచమంతా చూస్తుంది. మీరు చేసే ఈ వెకిల చేష్టల వల్ల చంటి పిల్లల ప్రాణం పోతుంది. ఎందుకంటే గంజాయి తాగిన మత్తులో ఒక మగపిల్లాడు ఇక్కడ మిమ్మల్ని చూసి, మీ ఆకృతులు చూసి, మీ యొక్క శరీర ఆకృతులు చూసుకుంటూ, ఇదే ఊహించుకుంటూ వాడి కంటి ముందు కనపడ్డ చంటి పిల్లల మీద అఘాయిత్యం చేయడానికి వెనుకాడట్లేదు. దీనికి మీరు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మీరే కారణమవుతున్నారు. ఎవరైతే అర్ధనగ్నంగా ఊళ్ళెమ్మటి జనాల మధ్యలో తిరుగుతున్నారో, ఎవరైతే యూట్యూబ్‌లో ఇంకా మిగతా వాళ్ళకి ఇలా గూడా చేయొచ్చు, ఇలా గూడా డబ్బులు సంపాదించు అని మెసేజ్ ఇస్తున్నారు చూడండి. మీ వల్ల కూడా ఒక చంటి పిల్ల ప్రాణం పోతుంది 100%గా. 100%గా జనాల ఆడపిల్లల ప్రాణాలు, చంటి పిల్లల ప్రాణాలు పోవడానికి కారణం 100%గా మీరే. శివాజీ గారు నిండుగా బట్టలు వేసుకోండి అన్నప్పుడు మీరందరంతా గొడవ చేస్తున్నప్పుడు మీరెందుకు అలాంటి బట్టలు వేసుకుంటున్నారు? కంఫర్ట్ ఏంటి కంఫర్ట్? సగం బట్టలు వేసుకోవడం కంఫర్టా? అది ఎటువంటి కంఫర్ట్? ఎదుటివాడికి మీరు మీ శరీరాకృతిని చూపించుకోవడం అనేది ఎంతవరకు కంఫర్ట్? నిండుగా బట్టలు వేసుకోకపోవడం అనేది కంఫర్టా? ఎటువంటిది అది? మీరు మరి పుట్టినప్పుడు భూమి మీద పడ్డప్పుడు పూర్తిగా నగ్నంగా వచ్చుంటారు. అదే నగ్నంగా తిరగండి. అఘోరి తిరిగింది కదా, లేడీ అఘోరి. నెక్స్ట్ ఇక మీరు కూడా తిరగండి. ఆడవాళ్ళు నిజంగానే ఇప్పుడు ఈ విషయంలో మహిళా మండళ్ళు కూడా ఆడవాళ్ళని ఏలెత్తి చూపించారంటే 100%గా ఏలెత్తి చూపిస్తారమ్మా. మనం బట్టలు వేసుకునే ఎలా ఉంది, మన కల్చర్ ఎలా ఉంది? నిజానికి అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా ఇంత అసభ్యంగా బట్టలు వేసుకోరేమో. మన భారతీయ ఆచారాలని, సాంప్రదాయాలని వాళ్ళు చాలా గౌరవిస్తూ, మన సాంప్రదాయమైన దుస్తులు ధరిస్తూ వాళ్ళు సంతోషంగా వాటిని గౌరవిస్తున్నారు. మనమేం చేస్తున్నాము అనంటే ఉన్న బట్టలు కూడా సగం చేసుకుంటున్నారు. ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత కాస్ట్లీ. ఎంత తక్కువ బట్టలు ఉంటే ఆ బట్టలకి అంత కాస్ట్ ఎక్కువ. నిజంగా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ డబ్బున్నోడు నిండుగా బట్టలు కట్టుకున్న వాళ్ళేమో పేదోళ్ళు, సగం బట్టలు వేసుకున్న వాళ్ళు ఉన్నవాళ్ళు. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మనం ఇంటర్వ్యూ ఛానల్లో కూర్చోబెట్టుకొని సిగరెట్లు తాగుతూ వీడియోస్ చేయడం, వాళ్ళని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టుకోవడం, లేదంటే బీర్ బాటిళ్ళు, మందు బాటిల్ అని తీసుకొచ్చి మా ముందు కూర్చొని తాగండి, మేము వీడియో తీసుకుంటాం, అది వైరల్ అయిపోతుంది, వైరల్ చేసి పెట్టడం. అది కాకపోతే భార్యాభర్తలు అని చెప్పేసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో గలీజ్ మాటలతోటి వీడియోలు చేసి వైరల్ అయిపోయిన, ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన వాళ్ళని తీసుకొచ్చి మీ ఛానల్లో కూర్చోబెట్టుకొని వాళ్ళతో గలీజ్గా మాట్లాడుతూ అసభ్యకరమైన మాటలతోటి చూపించుకొని ఎకలిగా నవ్వుకుంటూ మీ యొక్క ప్రవర్తనలతోటి అది సబబే మీకు. మీరు మార్కెటింగ్ చేసుకుంటూ యువతల వాళ్ళని దందా చేస్తున్నారు, ఇంకేదో చేస్తున్నారు, జనాల్ని మోసం చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? వ్యాపారం. మరి మీ వ్యాపారం ఏంటి? చెడు జరుగుతున్న వాళ్ళని చూపించడమా? చెడు చేస్తున్న వాళ్ళని చూపించి ఇంకొద్దిగా హైలైట్గా అండి, మీలాంటి వాళ్ళు ఇంకా సమాజానికి చాలా ముఖ్యము. ఇలా జరిగితేనే ప్రపంచం మీద కొంతమంది జనాలు చేస్తారు రేసుకొని, సూసైడ్ చేసుకొని. ఎందుకంటే పిల్లలు అలా తయారైనప్పుడు తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా, ఎంతో బాధ్యతగా వాళ్ళ కష్టంతో నిద్ర లేక తిండి మానేసుకొని అన్నీ మానేసుకొని పిల్లల్ని చదివించి అన్నీ చేస్తే ఆ చదువుని ఒక మంచి కోసం ఉపయోగించకుండా ఇలాంటి చెడు వీడియోలు చేయడం కోసం, చెడుగా చూపించడం కోసమా? అలా చేసినప్పుడు మా పిల్లల్ని మేము ఇంత కష్టపడి చేసుకుంటే నా పిల్లలు ఇలా తయారైపోయారే, మా మాట వినకుండా అయిపోయారే అని చెప్పి ఆ బాధతో ఆ తల్లిదండ్రులు ఏమైపోవాలి? వాళ్ళని మీరు ఇంకా గొప్పగా చూపిస్తున్నారు కదా వీడియోలలో. కొన్ని ఛానల్స్ వాళ్ళు అందరి వాళ్ళని అనట్లేదు, నేను అందరినీ అనట్లేదు. నిజాన్ని బట్టబయలు చేసి చూపించే వాళ్ళ మంచి ఛానల్స్ కూడా ఉన్నాయి. కానీ అదే కొన్ని ఛానల్స్ కేవలము అలాంటి చెడు వాటిని చూపించడం కోసమే ఛానల్స్. ఇంకొకటి, ఆచారాల పేరిట మరుగుతున్న నూనెలో చంటి పిల్లల కాళ్ళు ముంచి తీయడం. ఆచారాల పేరిట ఒకతను కూర్చుంటాడండి, ఎవరు ఆనంద స్వామి అంట.
ఆయన మరి మన స్టేట్ అవ్వకపోవచ్చు. కానీ అది కూడా గవర్నమెంట్ ఆపాలి, ఇలాంటి చెడువి ఆపాలి అన్న ఉద్దేశ్యం ఉంటే ఇలా ఆపుతారు కదా! ఎందుకు ఆపలేకపోతున్నారు? ఆయన ఏం చేస్తాడంటే ఆయన వయసు ఉంటది ఒక 60, 70 మధ్యలో ఉంటుంది ఆయన వయసు. ఆయన పెద్ద పెద్ద వాళ్ళని, ఆడపిల్లల్ని తన బొటని వేలితో, తన కాలి బొటని వేలితో యోని స్థానాన్ని అంటితే వాళ్ళకి సంతానం కలుగుతుందంట. లైవ్ పెట్టి లైవ్‌లోనే జరుగుతాయి ఈ కార్యక్రమాలన్నీ. వాటిని మనం అందరం కూడా వేలల్లో చూస్తూ ఉంటాం అలాంటి వీడియోస్‌ని. అలాంటి వాటిని సపోర్ట్ చేస్తాం. ఆయన దగ్గరికి వేల వేల మంది వెళ్తున్నారు. స్వామీజీ, గురూజీ, స్వామీజీ అని చెప్పి, బాబాజీ అని చెప్పేసి ఆయనది. మళ్ళీ ఆయన పక్కన ఎవరిని పెట్టుకుంటారంటే అమ్మని, దుర్గమ్మని పెట్టుకుంటారు పక్కన. దుర్గమ్మని పెట్టుకొని, దుర్గమ్మ తల్లి అలాంటి చేష్టలు చేయమని చెప్పిందా? ఆ! ఆయన 2 కాళ్ళని వాళ్ళ నడుము మీద పెడతాడు. వాళ్ళని ఇలా వంచుతాడు. ఆయన చేతులతో మీరు ట్రీట్మెంట్ చేస్తే, డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తే, ఒకవేళ నరాలు పట్టినా అవన్నీ చేస్తే, మీరు దేవుడిని ఎందుకు అడ్డం పెట్టుకున్నారు స్వామి? మీరు డైరెక్ట్‌గా హాస్పిటల్ ఫిజియోథెరపీ అని పెట్టుకోండి. ఎందుకు? అక్కడ దైవాన్ని పెట్టి మళ్ళీ మీరిక్కడ ఆహ్, ఎముకలు విరుస్తున్నారు. మరి వాళ్ళ గర్భాన్ని ఇట్లా పొట్టని ఇలా ఇలా తడతా ఉంటాడు. ఆ యోని స్థానాన్ని బొటన వేలుతో తన్నడము, ఆడపిల్లలనలా. ఎందుకలా? ఇక్కడ అంత అసభ్యంగా చేస్తుంటే ఈ చట్టాలు, ఈ పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు? వీళ్ళు ధర్మాన్ని రక్షించే వాళ్ళు, దేవుడి సేవ చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు ఇలాంటి వాటి గురించి మాట్లాడరు? ఎంతసేపటికి వాళ్ళని, వీళ్ళని విమర్శిస్తూ మాట్లాడుతున్నారు కదా! నేను మిమ్మల్ని విమర్శించట్లేదు. మీరు పెద్దవాళ్ళు. మిమ్మల్ని మేము తప్పు పట్టట్లేదు. మీరు చేయగలుగుతారు. మీరు పెద్ద పెద్ద ఫౌండేషన్స్ రన్ చేస్తూ ఉండుంటారు. అలా అంత గొప్ప స్థానంలో ఉన్నవాళ్ళు, మీకు కొన్ని వేల సబ్స్క్రైబర్లు ఉంటారు. కొన్ని వేల ఫాలోవర్స్ ఉంటారు. మిమ్మల్ని కూడా రోల్ మోడల్‌గా తీసుకొని ఎంతోమంది ఉంటారు. మీరు స్వయంగా అలాంటి వాటిని ఆపగలిగే శక్తి మీలో ఉంది. 100% ఉంది. నాకైతే ఏ శక్తి లేదు స్వామి. నేను నిజంగా అమ్మ మాట చెప్తున్నాను అంటే, అమ్మ మార్గంలోకి వస్తేనైనా కొంతమంది ఆడపిల్లలనైనా రక్షించుకోగలను అని చెప్పేసి అందరినీ అమ్మ మార్గంలోకి రండి. గవ్వలు వేసి అమ్మ మాట చెప్పినప్పుడు, అమ్మ చేస్తాను అని చెప్పినప్పుడు తప్పకుండా చేస్తుంది మీరు అమ్మ మార్గంలో ఉంటే అని వారికి నిజంగా అమ్మ మాట చెప్పి ఒక్కరినైనా ధర్మ మార్గంలోకి తీసుకొస్తే ఆ ఒక్కరి వల్లైనా ఒక ప్రాణం పోకుండా ఆగుతుంది అన్న ఒక ఉద్దేశంతోటే నేను అమ్మ దగ్గర గవ్వలు వేసి అమ్మ మాట చెప్తున్నాను. వేరే చెడుగా అయితే నేను కాదండి. అయితే కొన్ని కొన్ని సమయాల్లో నాకు బాగా కోపం వచ్చేసేది. ఎలా అంటే ఇలానే లైవ్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే వాళ్ళ బట్టలు, వాళ్ళ మాటలు చెడుగా ఉంటాయి. అయినా కానీ వారికి వేలల్లో సూపర్ చాట్లు కొడుతుంటే, ఎందుకు వీళ్ళకి సూపర్ చాట్ కొడుతున్నారు? సరే ఈరోజు నేను అడుగుతాను, సూపర్ చాట్ చేయండి అమ్మ మాట కోసం. చెడుకే అంత డబ్బులు పే చేస్తున్నప్పుడు ఒక మంచి కోసం సూపర్ చేసి అడగలేరా వీళ్ళు అని చెప్పేసి ధైర్యంగా ఓపెన్‌గానే నేను అడిగాను. సూపర్ చాట్ చేయండి అమ్మ మాట కావాలంటే రూ. 100 చేయండి అని చెప్పేసి అడిగాను. కొన్ని సందర్భాల్లో నేను పూర్తిగా యూట్యూబ్‌లో ఉండడం వల్ల నా బిజినెస్ ఏదైతే ఉందో, నేను చేసుకునే వర్కింగ్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది ఆపుకొని కూర్చోవడం వల్ల నేను వెనకబడిపోయాను. నాకు కొంచెం సహాయం చేయండి అని చెప్పేసి డైరెక్ట్‌గా అడిగాను. చేయగలిగిన వాళ్ళు వాళ్ళ ఇష్టానికి చేశారు. మీరు చేస్తేనే నేను చెప్తాను కూడా అని నేను ఎప్పుడు అనలేదే. కొన్ని వేల మందికి కూడా అమ్మ మాట నేను చెప్తున్నాను. నా ఉద్దేశ్యం గవ్వలు వేసి అమ్మ మాట చెప్పాలి అని కాదు. అమ్మ మాట మీ చెవికెక్కాలి అనేది నా ప్రయత్నం. కలియుగంలో కలి అంతం అయిపోవాలి. దైవశక్తి మాత్రమే నిలిస్తే ఎక్కడ ఎటువంటి తప్పు జరగదు. ఎక్కడ ఎటువంటి మోసం జరగదు. అనే కలియుగంలో కలి అంతమైపోయి లోక కళ్యాణం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. దేవుడి సేవ, లేకపోతే పూజలు, యజ్ఞాలు, హోమాలు, ఇంకేంటో సాంప్రదాయాలకు సంబంధించినవి ఏవేవో జరుగుతున్నాయి. అవన్నీ సంతోషం చేద్దాం. అయన్నీ చేద్దాం. శివయ్యకి నిత్యాభిషేకాలు, అమ్మకి అభిషేకాలు, అమ్మకి మహానైవేద్యాలు, ఇంకా ఏవేవో అన్నీ చేద్దాం. కానీ ఈ దుష్ట సంహారం ఎక్కడ? మానవులే కదా చేయాల్సింది, దుష్ట సంహారం చేయాల్సింది. నాలాంటి చిన్నవాళ్ళు ఏం చేయగలుగుతారు? పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద ఫౌండేషన్స్ నడిపించేవాళ్ళు, పెద్ద పెద్ద మీడియా యొక్క
సపోర్ట్ ఉన్నవాళ్ళు వీళ్ళే కదా అలాంటి చెడ్డగా నడుచుకునే వాళ్ళని ఆపగలిగిన వాళ్ళు. మీరు వాళ్ళని ఎందుకు ఆపలేకపోతున్నారు? నేను మాట్లాడే మాటల్లో అర్థం అవుతుందా మీకు? శివాజీ గారు దుస్తువులు నిండుగా వేసుకోండి అన్న మాటని ఎంత వైరల్ చేస్తున్నారంటే, ఎంత ఇలా తిప్పి తిప్పి తీసుకొచ్చి మాట్లాడుతున్నారంటే, ఆయన అసభ్యకరంగా మాట్లాడాడు కాబట్టి మేము మాట్లాడుతున్నాము అనేసి అంటున్నారు. మనం నిండుగా బట్టలు వేసుకుంటే ఆయనకి ఆ అవకాశం ఇచ్చేవాళ్ళం కాదు కదా అని నేనంటాను. ఆ! ఎందుకు అన్ని దేశాల వాళ్ళు నిండుగా బట్టలేసుకుంటుంటే, మన భారతదేశమే ఎందుకు ఇంత చులకనైపోతుంది దుస్తుల విషయంలో? నిజానికి ఈ మగపిల్లల్ని ఏలెత్తి చూపించే పరిస్థితుల్లో లేము. ఎందుకంటే నేను ఇలానే షాపింగ్ మాల్‌కి వెళ్తే ఒక చైనీస్ అమ్మాయి వచ్చింది. ఆవిడ నేపాలీ అమ్మాయి అనుకుంటా. ఆ అమ్మాయి స్కర్ట్ వేసుకుంది. మోకాళ్ళ వరకు స్కర్ట్ ఉంది. మోకాళ్ళ నుంచి మాత్రం ఓపెన్‌గా ఉంది కాళ్ళు. డ్రెస్ నిండుగా ఉంది. పైనంతా నిండుగా ఉంది. కేవలం స్కర్ట్ మోకాళ్ళ వరకు ఏసుకుంది. నిజంగా ఆ అమ్మాయినైతే తప్పు పట్టడానికి లేదు. ఓకేనా? అది వాళ్ళ సాంప్రదాయ దుస్తులే. అక్కడ అని ఎక్స్‌పోజింగ్ అనేది ఏం లేదు. మోకాళ్ళ కింది నుంచి ఉంది. మోకాళ్ళ దగ్గర కూడా తనకి యాంకిల్ వరకు షూ వేసుకుంది. ఈ మధ్యలో అక్కడ స్కిన్ చాలా వైట్‌గా మంచిగా ఉందనమాట. అలా ఉన్నప్పుడు నేను ఒక్కదాన్నే ఆడపిల్లని అందులో. ఆ షాపింగ్ హాల్‌లో. అంటే ఆ షాపింగ్ హాల్ అంటే అదొక స్టోర్ అనమాట. నేను ఒక్కదాన్నే ఆడపిల్లని. మిగతా వాళ్ళందరూ మగపిల్లలే. అది కూడా మన తెలుగు వాళ్ళు. మన తెలుగు వాళ్ళు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నానిక్కడ. వచ్చి ఆ అమ్మాయితో పాటు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్సో వచ్చారు. కానీ ఆ అమ్మాయిని చూసిన చూపులు ఎంత చండాలంగా ఉన్నాయంటే, నాకు సిగ్గుగా అనిపించింది నిజంగా. ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుంది. వాళ్ళందరూ అలా చూడడం ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే అది వాళ్ళ కల్చర్ బట్టలు వేసుకుంది. అయినా గానీ వచ్చి తనని తాకుతూ అలా చూస్తూ డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతుంటే నేను సీరియస్ అయిపోయానక్కడ. నాన్న ఏంటి పద్ధతి కరెక్ట్ కాదు. వాళ్ళు మన దేశాన్ని అవమానించి మాట్లాడతారు. ఇండియన్స్ ఇంతే అది ఇది అని మాట్లాడతారు అని చెప్పేసి వాళ్ళని గద్దిస్తే, "ఎందుకక్కా నీకు అవమానంగా ఉందా?" అక్క అని పిలిచారు నన్ను. "అవమానంగానే ఉంది నాన్న. దయచేసి మీరు వెళ్ళిపోండి. తను వెళ్ళిపోయిన తర్వాత వచ్చి మీరు షాపింగ్ చేసుకోండి." వాళ్ళు షాపింగ్ చేయడానికి రాలేదు. ఆ అమ్మాయిని చూడ్డానికే వచ్చారు. అందులో ఒకే ఒక్కడు మాత్రం ఆ అమ్మాయి కాళ్ళకెళ్ళి మాత్రం అస్సలు చూడట్లేదు. నేను అడిగాను, "ఎందుకు నాన్న మీరు చూడట్లేదని?" అంటే, నాకు కొంచెం గిల్టీగా ఫీలింగ్ అనిపించిందక్క. నేను అలా చూడలేను అని చెప్పాడు. నిజంగా అలాంటి వాళ్ళు ఆ 10 మందిలో ఒక్కడు మాత్రమే అలా మాట్లాడాడు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఆడపిల్లలు అర్ధనగ్నంగా బట్టలు వేసుకొని వస్తారు గదా! షాపింగ్ మాల్‌లోకి వస్తున్నారు. ఎవరంటే వాళ్ళు బాగా రిచ్ ఫ్యామిలీలో నుంచి. డబ్బున్న ఫ్యామిలీ నుంచే వస్తున్నారు వాళ్ళు. వాళ్ళని తిరిగి అనలేరు. "అమ్మ బట్టలు నిండుగా వేసుకోవచ్చు కదమ్మా" అంటే కొట్టినా కొడతారు. ఎందుకంటే మగపిల్లలు తలదించుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళని చూడలేక. వాళ్ళని చూస్తే మళ్ళీ "ఏంట్రా అలా చూస్తున్నావు" అని చెప్పి తిరిగి అంటారు మళ్ళీ. తిరిగి వాళ్ళనే కొడతారు. కాబట్టి తలదించుకొని ఉంటున్నారు మగపిల్లలు. మీ వల్ల మీరు సరిగ్గా బట్టలు వేసుకోకపోవడం వల్ల మగపిల్లలు తలదించుకోవాలా? తలదించుకోకుండా ఉండడం కోసమే మీరు బట్టలు నిండుగా ఏసుకోకపోతే, ఒక అబ్బాయి అసభ్యంగా మాట్లాడకుండా ఉండడం కోసమే, ఒక అబ్బాయి నేను చూడాల్సొస్తుందా అన్న ఉద్దేశంతో తలదించుకోకుండా ఉండడం కోసం అక్కడ శివాజీ గారు అలా మాట్లాడారేమో. అమ్మ స్వరూపాలు మీరు. అలా తప్పుగా దుస్తులు వేసుకోకండి. నిండుగా కట్టుకోండి అని చెప్పారేమో. మంచి మాటే కదా! అందులో వాదించడానికి ఏముందసలు? సినీ నటులు అన్నందుక? మరి సినీ నటులు మీరు వెండితెర మీద వరకే వేసుకొని, మిగతా సమయంలో మీకు కంఫర్ట్‌గా ఉండాలి అనుకుంటే చీరలు కట్టుకుంటే కంఫర్ట్ కాకపోవచ్చు. మీకు చుడిదార్లు ఉంటాయి కదా తల్లి! చక్కగా ప్లాజా పాయింట్లు వేసుకోండి. పైన చుడిదార్ వేసుకోండి. నిండుగా ఉంటారు కదా! చక్కగా ఉంటారు. మీరు సినీ నటులుగా తెర మీద మీరు అందరిని ఎంటర్‌టైన్ చేయడం కోసం అక్కడ దుస్తులు సగం సగం వేసుకున్నా గానీ, బయట ప్రపంచానికి వచ్చినప్పుడు మీరు నిండుగా వేసుకుంటే మాకు గూడా కళగా ఉంటుంది. మాకు గూడా మర్యాదగా అనిపిస్తుంది మాలాంటి సామాన్యులకి.
మీరు అలా వేయడం వల్ల మిమ్మల్ని చూసి సినీ ఫీల్డ్‌లో లేని నార్మల్ కల్చర్‌లో ఉన్నవాళ్ళు కూడా వారి యొక్క ఆహ్, డబ్బు అహంకారాన్ని వాళ్ళ దుస్తుల్లో చూపిస్తున్నారు. అది చూసి మగపిల్లలు కొంతమంది తలదించుకుంటున్నారు. కొంతమంది అది ఏలెత్తి చూపించలేక మీరు సరిగ్గా లేరు, సరిగ్గా నిండుగా బట్టలు వేసుకోండి అని చెప్పలేక తలదించుకొని ఉంటున్నారు. కొంతమంది మీ బట్టలను చూసి, మీ ఆకారాలని, మీ ఆకృతులను చూసి అది అంతా కళ్ళల్లో నింపుకొని వాళ్ళ కంటి ముందు కనపడుతున్న చంటి పిల్లల మీద లేదా అభంశుభం తెలియని ఆడవాళ్ళ మీద అఘాయిత్యం చేసి చంపేస్తున్నారు. ఒకప్పుడు నేనే ఈ విషయంలో ఆడపిల్లలు ఎలా దుస్తులు వేసుకుంటే ఏంటి? మీ చూపుల్లో కామం లేకుండా ఉంటే సరిపోతుంది కదా! మీరు కామంగా చూడకుండా మీ కళ్ళల్లో చెడు దృష్టి పెట్టుకొని ఆడపిల్లల దుస్తుల విషయంలో మీరెందుకు మాట్లాడతారని నేనే చెప్తున్నాను. మీరు నిండుగా బట్టలు వేసుకుంటే కొంతైనా సరే, అంతా కాకపోయినా అందరిలో కామాన్ని తీసేయకపోయినా కనీసం ఒక్కడైనా మారతాడు కదా మీ వల్ల. ఎందుకు ఆ ప్రయత్నం చేయట్లేదు మీరు? దయచేసి చట్టాలు ఏమైతే ఉన్నాయో అలాంటి పిచ్చి ఛానల్స్‌ని మెయింటైన్ చేసే వాళ్ళని, అలాంటి ఇప్పుడు నా బాబే ఉన్నాడు. హాస్టల్‌లో ఉన్నాడు. నేను ఎవరినో ప్రత్యేకించి విమర్శించను. నా బాబు మీదే ఎగ్జాంపుల్ చెప్తాను. నా బాబే ఉన్నాడు. ఇలాంటి ఛానల్ చూస్తే ఈ కల్చర్ బానే ఉంది, డబ్బులు కూడా వస్తాయి అని చెప్పేసి అట్లానే ఒక ఛానల్ పెట్టుకొని ఒక గ్రూప్‌ని మెయింటైన్ చేస్తూ ఒక నలుగురు ఆడపిల్లలు, ఒక నలుగురు మగపిల్లలు ఒక ఇల్లు తీసుకొని ఒక అపార్ట్మెంట్‌లో ఒక ఫ్లాట్ తీసుకొని ఇలాంటి పిచ్చి అవతారాలు చేసుకుంటూ, పిచ్చి వేషాలు వేసుకుంటూ, సగం బట్టలతో పిచ్చి వీడియోలు చేస్తే ఒక తల్లిగా నేను ఎలా తీసుకోవాలి? నా స్థానంలో ఉన్న తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవ్వాలి? వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ తల్లిదండ్రులని ఎన్ని మాటలతో హింస పెడతారు. అలాంటి సమయాల్లో ఆ తల్లిదండ్రులు ఊపిరితో ఉంటారా? చెప్పండి. అలాంటి మెసేజ్ ఇస్తున్న ఛానళ్ళని ఒట్టిగా ఎగ్జాంపుల్‌గా చెప్పానిక్కడ. నా కొడుకు అట్లా ఒకవేళ నా హనీ బాబు గినక అలా చేస్తే నిజంగా నేనే దగ్గరికి పిలిచి పర్వాలేదు ఇక్కడ నేను చట్టాన్ని నా చేతిలోకి తీసుకున్నా పర్లేదు. నేనే నా చేతితోటే కొంత విషం కలిపి ముగ్గురం, నేను, నా పాప, నా బాబు ముగ్గురం కలిపి తింటాం. అలాంటి చెడు ప్రవర్తన నేను చేస్తే. మీరు అనుకోవచ్చు ఏంటమ్మా ఇలా చెప్తున్నారని. చెడు జరిగితే అది నా నా పిల్లలైనా ఎవరైనా ఒకటే కదా! అంటే మా పిల్లల్ని అలా చంపుకోమని చెప్తావా అమ్మా అంటే, అలాంటి ఆలోచన రానివ్వకుండా చేయండి అని చెప్తున్నాను నేను. అర్థమైందా? అలాంటి ఆలోచన జరగకుండా చేయండి అని చెప్తున్నాను. లేదు చావే పరిష్కారం కాదు అనుకుంటే, ఎందుకంటే ఒకసారి అలవాటు పడ్డ తర్వాత ఆ అలవాటు పోదనమాట. ఒకవేళ అలాంటి ఆలోచన నా బాబుకొచ్చినా గానీ, అలవాటు ఒకసారి వచ్చిన తర్వాత పోతది. మార్చుకోవడం జరగదది. ఎలా జరుగుతుంది? అది చూసి నేను చనిపోతానేమో ఒకవేళ అమ్మో! నేను తట్టుకోలేకపోయాను. ఇంత బాధాకరమైన విషయాన్ని నేను చూసి ఎలా బతుకుతానని నేను సూసైడ్ చేసుకుంటే, కానీ వాడి తప్పు ఆగదు గదా! వాడి ప్రవర్తన ఆగదు గదా! ఇంకా కంటిన్యూ అవుతుంది గదా! అది ఆగిపోవాలంటే ఏం జరగాలి? నిజంగా తీసేస్తాను నేను. ముగ్గురం. ఇక్కడ మిమ్మల్ని, మీ పిల్లల్ని చంపమని చెప్పట్లే తల్లి. కానీ ఎవరైతే చట్టాలున్నారో, గవర్నమెంట్ ఏదైతే ఉందో, అలాంటి వాళ్ళకి, అలాంటి ఛానల్‌ని మీరు కంప్లీట్‌గా తొలగించండి అని చెప్తున్నాను. నా మీద వీళ్ళందరూ గొడవ చేసినా పర్లేదు. మీ వల్ల సమాజానికి ఎలాంటి యూజ్ లేదు తల్లి. మీరు నిండుగా బట్టలు వేసుకోండి. చక్కగా ఒక మంచి సంబంధాలు చూసుకొని, మీ తల్లిదండ్రులు చూపించిన మంచి సంబంధం చూసుకొని పెళ్లి చేసుకోండి. మంచిగా లైఫ్ లీడ్ చేసుకోండి. మారండి ఇక మీదటైనా. అలాంటి పిచ్చి వీడియోలు కాకుండా మంచి వీడియోలు చేసుకోండి. మంచిగా మీ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం, కలిసి వంటలు చేసుకోవడం, కలిసి ఫ్యామిలీ ఎలా ఉండాలి? ఇలాంటి మంచి మెసేజ్‌లు ఇస్తూ ఉండండి. కానీ అలాంటి వీడియోస్‌కి మనం కూడా క్రేజ్ చూపిస్తున్నాం. సమాజం కలికాలం కాబట్టి మేము కలిలోనే ఉంటాము అన్నట్టుగా అలాంటి చండాలాలకే మనం అందరం కూడా చూడడం, వాళ్ళని లైక్ చేయడం, సపోర్ట్ చేయడం, ఫాలో చేయడం చేస్తున్నాం. యూట్యూబ్ వల్ల మంచి ఎంత జరుగుతుందో, చెడు దానికి రెండింతలు ఎక్కువ జరుగుతుంది. కరోనా టైంలో మద్యం వల్ల
చాలా నష్టం జరిగిందంట. అందుకని ముందు మద్యానికి సంబంధించిన షాప్సే ఓపెన్ చేపిచ్చారు గవర్నమెంట్. దగ్గరుండి సపోర్ట్ చేస్తూ సెక్యూరిటీ గార్డ్స్‌ని పెట్టి మరీ మద్యం షాపులనే ఓపెన్ చేపిచ్చారట. ఎందుకంటే గవర్నమెంట్‌కి చాలా లాస్ వచ్చిందంట. సో, అక్కడ గవర్నమెంట్ వాళ్ళకెలా సపోర్ట్ చేసిందో, ఇలాంటి ఛానల్ వాళ్ళకి కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా? అందుకోసమే ఇంటర్వ్యూ ఛానల్స్ ఎవరైతే ఛానల్స్ రన్ చేస్తున్నారో న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళని ముందు కూర్చోబెట్టుకొని లైవ్ ఏంటి ఇంటర్వ్యూస్ చేసుకుంటూ వాళ్ళ ఛానల్‌ని ఆహ్, మంచి హైలైట్ చేసుకోవడం కోసం వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేసుకుంటున్నారా? మరి మీరేం సమాజానికి మెసేజ్ ఇస్తున్నారు స్వామి? ఇక్కడ నేను మిమ్మల్ని వేలెత్తి చూపించాలని మాట్లాడట్లేదు. మీరందరూ కూడా అందరికీ మంచి మెసేజ్ ఇస్తున్నారు. మంచి మెసేజ్‌తో పాటు దీన్ని కూడా హైలైట్ చేసి చూపిస్తున్నారు. అసలు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు కదా! దొంగ సాముల్ని పట్టి చూపిస్తున్న మీరే, అలాంటి చెడ్డ వాళ్ళని కూడా హైలైట్ ఎందుకు చేస్తున్నారు అనేది నా ప్రశ్న. అలాంటి వాళ్ళని తీసేయండి స్వామి. మీరు దయచేసి అలాంటి ఛానల్స్‌ని ఆపిచ్చేసేయండి. మీరు ఏదైనా చేయగలుగుతారు. మీ చేతుల్లో అన్నీ ఉన్నాయని నేను కూడా నమ్ముతున్నాను. ఎంత దూరానికైనా వెళ్ళగలుగుతారు. ఎవరినైనా ఆపగలుగుతారు అన్న నమ్మకంతో చెప్తున్నాను. దయచేసి అలాంటి చెడుగా దుస్తులు ధరించి అసభ్యకరమైన మాటలు మాట్లాడే వాళ్ళని, అలాంటి ఛానల్‌ని తీపిచ్చేసేయండి. ఒకవేళ దొంగ స్వాములు ఒకవేళ నన్నే అన్నారు కదా! బిజినెస్ చేస్తున్నావు, దందా చేస్తున్నావు అన్నారు కదా! గవ్వలు వేయడమే నా వల్ల నేనేదైనా గవ్వలు వేసి నేను తప్పు చేసినట్టు మీకు అనిపిస్తుందా? గవ్వలు వేయడం ఆపమంటారా? ఆపేస్తాను. ఎప్పుడు ఆపేస్తానో మీరు ఇలాంటి వాటిని ఆపేసిన రోజు నేను కూడా ఆపేస్తాను. నాకు గవ్వలనేది ముఖ్యం కాదు. అమ్మ మాట అందరిలో చేరాలి. ప్రతి మనిషిలో దైవశక్తి, కలిశక్తి 2 ఉంటాయి. కలిశక్తిని వదిలేసి దైవశక్తిని మాత్రమే ఎంచుకోవాలి. ప్రపంచమంతా గూడా కలిశక్తిని అంతం చేసి దైవశక్తిని ఎంచుకున్న రోజు లోక కళ్యాణం జరుగుతుంది అనేది నా నమ్మకం. అందుకోసమే అందరినీ ఒక క్షణం ఆపాలి అంటే ఏం చెయ్యాలి? ఒక తాయిలం ఇవ్వాలి. అదే గవ్వల తాయిలంగా నేను చెప్తూ వచ్చాను అమ్మ మాట. ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరూ అక్కడ నిశ్శబ్దంగా కూర్చోవాలంటే ఏం జరగాలి? కొంచెం మీరు వారికి ఏదన్నా కూల్ డ్రింక్ ఇవ్వడమో, లేకపోతే లడ్డు, స్వీట్స్ ఇవ్వడమో ఏదో ఒకటి చేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటారు. లేదంటే ఎంతసేపులే ఈ సోది అన్నట్టు వెళ్ళిపోతారు. అవునా? సో, నేను అలా వాళ్ళని అక్కడ కూర్చోపెట్టాలి. వాళ్ళు కాసేపైనా నా మాట వినాలి. అమ్మ మాట వినాలి అన్న ఉద్దేశంతో నేను అక్కడ కూర్చున్నాను. అమ్మ మాట చెప్పాను. ఇక నేను అమ్మకు పూజలు చేసుకోవడం అంటారా? అమ్మకి నేను పూజలు చేసుకునేది కూడా ఒకవేళ ఇలా పూజ చేస్తే అమ్మ కరుణిస్తుందేమో, కలియుగంలో కలిని అంతం చేస్తుందేమో, అందరి పరిహారాలు నేనైనా చేస్తాను, అందరూ బాగుండాలి, అందరిలో అమ్మ ఉందని గుర్తుపట్టాలి అన్న ఉద్దేశంతో నేను అమ్మ దగ్గర పరిహారాలు చేస్తూ మీ అందరికి చూపిస్తూ పూజకైనా దగ్గర అయితే కనీసం అమ్మని ఆ పరిహార రూపంలో అమ్మని తలుచుకుంటూ ఉంటారు కాబట్టి వేరే ఆడపిల్లని చూసినప్పుడు వారికి చెడు ఆలోచన రాకుండా ఉంటుంది. అమ్మని తలుచుకుంటారు కాబట్టి అన్న ఉద్దేశంతో పరిహారాలు చెప్తున్నాను. సరే, ఇది నేను మాట్లాడాలనుకున్నది. నిన్న లైవ్‌లో మీకు చెప్పిన విషయం అర్థమైందో కాలేదో ఒకటి ప్రశ్న, తప్పు తెలిసినా ఏం చేయలేకపోతున్న మా అమ్మని శిక్షించాలా? లేకపోతే ఇలా తప్పు జరుగుతుంది అని తెలుసుకోలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉందా? చట్టాలు ఉన్నాయా? ఎంతోమంది ధర్మరక్షకులు ఉన్నారు మన ఛానల్స్‌లలో. వాళ్ళెందుకు ఇలాంటి వాటికి రియాక్ట్ అవ్వట్లేదు? అమ్మ శక్తిని ఇంకా ఎంతవరకు పరీక్షిస్తూ ఉందాం అందరం కలిసి. మూఢాచారాలతో, ఆచారాల పేర్లతోటి చంటి పిల్లలని హింసించడం ఏంటి? నూనెలల్లో ఇంకేదేదో వింత వింత కార్యక్రమాలు చేసుకుంటూ. దైవం మనుషుల మానవ రూపంలోనే ఉంది. అలాగే కలి కూడా మానవ రూపంలోనే ఉంది. కలిని అంతం చేసి దైవశక్తిని మనలో ఉన్నదన్న విషయం గుర్తుపట్టి మనం కొంచెం నిండుగా బట్టలు వేసుకొని ఎదుటివాడికి అసభ్యంగా కాకుండా మర్యాదపూర్వకంగా కనిపిస్తే కనీసం ఆ చెడు ఆలోచన ఒక్కరిలో అయినా రాకుండా ఆపగలుగుతామేమో. అలాంటి ప్రయత్నం చేయండి. శివాజీ గారి మాటల్లో ఒక్కటే మాట తప్పుగా కనపడింది. ఆ ఒక్క మాటను పట్టుకొని ఎలాడుతున్నారు తప్పించి ఆయన చెప్పిన మంచి విషయాన్ని మాత్రం పట్టించుకోని పరిస్థితుల్లో ఉన్నాము. బట్టలు నిండుగా వేసుకోమని చెప్పడం అయింది తప్ప. అందుకు నేను ఒప్పుకోను.
నిండుగానే వేసుకోవాలి బట్టలు అన్నది ఆయన మాట చాలా మంచి విషయం. సినీ ఫీల్డ్‌లో మొదట నిజానికి ఆ సగం సగం బట్టలనేది పరిచయం చేసింది ఎవరండి? చెప్పండి. మన సామాన్యులకి గూడా వెండితెర మీద ఎక్కని వారికి కూడా సోషల్ మీడియాలోకి రాని వాళ్ళకి కూడా అసలు ఆ అర్ధనగ్నంగా బట్టలు వేసుకోవాలి అని పరిచయం చేసిందే సినీ ఫీల్డ్ కదా! అందుకోసమే ఆయన అన్నారేమో! సినిమా హీరోయిన్‌లు సగం సగం బట్టలు వేసుకోకండమ్మా, నిండుగా బట్టలు కట్టుకోండమ్మా అని చెప్పారేమో! ఎందుకంటే మిమ్మల్ని చూసే కదా సామాన్యులు అలా వేషధారణ వేసుకుంటున్నారు, మాట్లాడే విధానం. మీరే చెప్పండి. ఒక హీరో హెయిర్ స్టైల్ ఎలా చేసుకున్నాడో అదే హెయిర్ స్టైల్ ట్రెండింగ్ నడుస్తుంది. ఒక హీరోయిన్ ఎలాంటి బట్టలు కట్టుకుందో అలాంటి బట్టలే, ఏ చీర కట్టుకుందో అదే చీర ట్రెండింగ్ నడుస్తుంది. ఒక డైలాగ్ ఏదైతే బాగా హైలైట్ అయిందో అదే డైలాగు మొత్తం ట్రెండ్ అవుతా ఉంటది. ఒక డాన్స్ ఏదైతే మీరు వేసి చూపిస్తారో ఆ డాన్స్‌నే ట్రెండ్‌గా చూపిస్తూ ఉంటారు. అలాగే మీ బట్టలు, మీ వేషధారణ ఎలాగుందో దాన్ని కదా మరి మిమ్మల్ని చూసే కదా అందరూ నేర్చుకుంటున్నారు. సినిమా రంగం అనేది ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఉండాలి. ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికే ఉండాలి. చెడు చూపించడానికి ఉండకూడదు. ఎంటర్‌టైన్ చేయటానికి మీరు చేస్తున్నారు అనంటే అది కేవలం వెండితెర మీద మాత్రమే బయటికొచ్చినప్పుడు కాదు అనేది ఆయన ఉద్దేశ్యం. వెండితెరలో గూడా నిండుగా బట్టలు వేసుకొని చక్కగా ఆట ఆడిన వాళ్ళున్నారు కదా! సౌందర్య గారు, మీరా జాస్మిన్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు కదా! ఓల్డ్ హీరోయిన్స్. జయసుధ, జయప్రద, విజయశాంతి గారు ఇలా వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా నిండుగా బట్టలు వేసుకొని ఎంత అందంగా కనపడతారు. ఇప్పుడు వాళ్ళని ఏమంటారంటే ఐటెమ్ సాంగ్స్‌కి వేసే వాళ్ళకి, హీరోయిన్‌లకి తేడా లేకుండా పోయింది. నిండుగా బట్టలు వేసుకోండి మిమ్మల్ని చూసే కదా సామాన్యులు కూడా మీలాంటి బట్టలు వేసుకుంటేనే వారు మేము గొప్పవాళ్ళమని తెలుసుకుంటారు జనాలనుకుంటున్నారు. మీరు చీరనే అవసరం లేదు. వెస్టర్న్ డ్రెస్‌లలో కూడా నిండుగా వేసుకునే బట్టలున్నాయి. వెస్టర్న్ స్టైల్స్‌లో కూడా నిండుగా బట్టలు వేసుకునే విధంగా ఉన్నాయి. అలా వేసుకోండి. మీ హోదాలు చూపించుకోవాలి అంటే, ఆ హోదా చూపించుకునే బట్టల్లో కూడా నిండుగా ఉండేటివి ఉంటాయి. శరీరాకృతులు చూపించుకోవాల్సినంత అవసరం లేదు కదా! దయచేసి సమాజానికి ఒక మంచి మెసేజ్‌ని ఇవ్వండి తప్ప, చెడు మెసేజ్‌లు ఇవ్వకండి. ఎందుకంటే కలియుగంలో చంటి పిల్లల ప్రాణాలు అన్యాయంగా పోతున్నాయంటే, ప్రత్యేకంగా కాకపోయినా పరోక్షంగా మీరు కూడా ఒక కారణం అవుతున్నారు. ఇది నిజం. నా ఈ వీడియో ఎంతమందికి చేరుతుందో నాకు తెలీదు. కానీ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో కనీసం వాళ్ళల్లో ఎవరు కూడా ఆడపిల్లలు అలా బట్టల విషయంలో ప్రవర్తన మార్చుకుంటారు, నిండుగానే వేసుకుంటారు. మన ఛానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మ బిడ్డలు కూడా ఎవ్వరు కూడా చెడుగా బట్టలు వేసుకోరన్న విషయం నాకు తెలుసు. నిండుగానే వేసుకుంటారు. కానీ ఈ మధ్య ట్రెండింగ్ అయిపోయింది తల్లి. టెంపుల్స్ కూడా వస్తున్నారు, లెగ్గిన్స్ వేసుకుంటున్నారు. లెగ్గిన్ కూడా స్కిన్ కలర్‌లో, గోధుమ రంగు కలర్‌లో వేసుకుంటున్నారు. నిజంగా బాటమ్ వేసుకున్నారా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంటుంది తెలుసా? సడన్‌గా చూస్తే ఈ అమ్మాయి ఏంటి బాటమ్ వేసుకోవడం మర్చిపోయిందా? టాప్ ఒకటే వేసుకొని వచ్చిందా అన్నట్టుగా ఉంటున్నాయి ఆ బట్టలు. మీ కళ్ళల్లో కామం ఉంది, మేము వేసుకునే బట్టలు సరిగ్గానే ఉన్నాయి అనే మాట మాత్రం అనకండి దయచేసి. మీరు ప్లాజా పాయింట్లున్నాయి, షల్వార్లుంటాయి. మంచిగా నిండుగా ఉండేటివి వేసుకోండి. ఎక్కడికక్కడికి మన శరీర ఆకృతులు కనపడే విధంగా మాత్రం వేసుకొని ఎదుటి వాడికి ఆకర్షణీయంగా కనపడాలి. ఆకర్షణీయంగా మీరు కనపడాలి. ఎక్కడ కనపడాలి? మీ బెడ్రూమ్‌లో మీ భర్తకి కనపడాలి. మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఓకేనా? లేదు, మేము మిగతా వాళ్ళకు కూడా ఆకర్షణీయంగా కనపడాలి అనుకుంటే మరి వారిని ఏమంటారు? దాన్ని ఏమంటారు? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది ఉంటుంది. ఆ బ్లాంక్‌లో మీరే నింపుకోండి.
వేరే వారికి కూడా ఆకర్షణీయంగా కనపడాలి అనుకునే వారి ఆలోచనలకు చెప్తున్నాను. ఆహ్, మీ భర్తకు మాత్రమే ఆకర్షణీయంగా కనపడాలి అనుకునే మీ ఆలోచనలో అది కాదు, మా భర్తకే కాదు ప్రపంచానికి మొత్తానికి మేము ఆకర్షణీయంగా కనపడాలి. అందుకోసమే ఇలాంటి దుస్తులు వేసుకొని మేము నలుగురిలోకొస్తున్నాము అనుకుంటే దయచేసి ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్‌లో మీరు నింపుకోండి. మీకు నానా రకాల పేర్లొస్తాయి. అక్కడ మర్యాదైతే ఉండదు మీకు. ఓకేనా? ఇంకొక విషయం. అమ్మని ఇక్కడ నేను విమర్శించలేదు. ఆ అమ్మ బిడ్డని. ఆ తల్లి మేలుకోవాలి. మీ అందరిలో ఉన్న అమ్మ మేలుకోవాలి అనే ఉద్దేశంతోటే తప్పు తెలిసినా ఎందుకు మౌనంగా ఉంది అమ్మ. మరి అమ్మకి శిక్ష లేదా అని నేను అమ్మ మీద నింద వేశాను. నిందనే అనుకుంటుందో మరి అమ్మ నన్ను శిక్షిస్తుందో అనేది అమ్మ ఇష్టము. ఇంకో విషయం ఏంటంటే దుష్ట సంహారం అనేది అమ్మ గుడిలోకి వెళ్తేనే, అమ్మ ఉన్న స్థానానికి వెళ్తేనే దుష్ట సంహారమా? అమ్మ ఎక్కడ లేదు. అమ్మకి ఆకాశం అంత కళ్ళు. ఆ కళ్ళు ఎక్కడ ఏం జరుగుతుందో చూడగలుగుతుంది. ఏ క్షణం అమ్మా అని ఏ బిడ్డ పిలిచినా పలికే శక్తి అమ్మకుంది. అందుకోసమే కంటి మీద కునుకు వేయకుండా ఎదురు చూస్తుందని ఎంతోమంది ప్రవచనాలు చెప్తుంటే విన్నాను. మరి ఆ తల్లి ఇన్ని తప్పులు జరుగుతుంటే, ఇంత భయంకరంగా ప్రాణాలు పోతుంటే తప్పు తెలిసి మౌనంగా ఎందుకుంది? దుష్ట సంహారం దుష్టుడి దగ్గరికి అమ్మ వెళ్ళి సంహారం చెయ్యదా? అమ్మ దగ్గరికే దుష్టుడు రావాలా? అసలు దుష్టుడు అమ్మ దగ్గరికి ఎందుకు వస్తాడు? రాడు కదా. ఇంకోటి చెడు ప్రయోగం లేదా గాలి ధూళి అనేది ఉన్నాయి, నిజంగానే ఉన్నాయి. కానీ అవి అన్నీ అందరూ చెయ్యరు, అందరూ చేయలేరు కూడా. వాటి కోసం కొన్ని విద్యలు ఉన్నాయి. ఆ విద్యని అభ్యసించిన వారికి ఉంటుంది. ప్రతి ఒక్కరిని నమ్మి మీరు డబ్బులు పోగొట్టుకోవడం ఇలాంటివి చేయకండి. వాళ్ళు వీళ్ళు దుష్ట సంహారం చేస్తాము, ఈ చెడు తీసేస్తాము అనేది తప్పు. ఒక్కటే, అమ్మని నమ్ముకోండి, అమ్మ మార్గంలో ఉండండి, చెడుకు దూరంగా ఉండండి. మీకు అక్కడ ఏమైనా తిప్పి పడేయడం, 3 రోడ్లు 4 రోడ్ల కాడ తిప్పి పడేయడం లాంటివి కనపడితే అవి దాటడం లేకపోతే అలా చేయకండి. పక్కకు తిరిగి వెళ్ళిపోండి, పక్కకు జరిగి. అంతేగాని ఏం జరిగిద్దిలే అని చెప్పేసి తొక్కిన తర్వాత మళ్ళీ మాకు అది జరిగింది, ఇది జరిగిందని బాధపడి అనవసరమైన వాళ్ళ కాడికి వెళ్ళి వారి దగ్గర మీరు డబ్బులు కోల్పోయి ఇవన్నీ ఎందుకు చేసుకుంటారు? ఒక్కటే, మీకు అన్నిటికీ పరిష్కారం విజయవాడ కనకదుర్గమ్మ తల్లి. వెళ్ళండి, ఆ తల్లిని దర్శించుకోండి. ఆ తల్లి బండారి అక్కడ అమ్మవారు తిరిగిన నేల కాబట్టి అక్కడ అమ్మ తిరిగిన నేలలో అక్కడ నేల మీద ఉన్న మట్టి తీసుకొని రాసుకున్న మీ నుదుట మీద ఆ దుష్ట సంహారం అనేది జరుగుతుంది. సరేనా? తల్లి ఎక్కడ లేదు, మీలో ఉంది, నాలో ఉంది, అణువణువు ఉంది. ఆ అమ్మని తలుచుకొని మంచినీళ్ళు తాగినా అమ్మే మంచినీళ్ళ రూపంలో మీకు నయం చేస్తుంది. ఆ దుష్ట సంహారం అనేది జరుగుతుందని నమ్మండి. సరేనా? తప్పకుండా ఉంటాయి, గాలి ధూళి అనేది ఉంటాయి, లేవని నేను చెప్పను. అలా అని మ్యాన్ హ్యాండిలింగ్ చేసే అర్హత ఎవరికీ లేదు, నాకు లేదు, మీకు లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తారా? డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటారా? అది వారికి అదొక విద్య. డెలివరీ కావాలి, ఒక బిడ్డ పుట్టాలి అన్నప్పుడు ఆ బిడ్డ నార్మల్ డెలివరీ కానప్పుడు సిజేరియన్ చేయాలి. చేయకపోతే తల్లికి బిడ్డకి అపాయం జరుగుతుంది, ప్రాణం పోయే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా వాళ్ళు చదువుకున్న విద్యని అక్కడ వాళ్ళు ప్రదర్శించాలి. చక్కగా సిజేరియన్ చేసి పాపను తీయాలి. తల్లిని బిడ్డని జాగ్రత్తగా సంరక్షించి వాళ్ళు మన చేతికి అప్పచెప్తారు. అది ఏంటది? అదొక విద్య. సరస్వతీదేవి కటాక్షంతో వారు నేర్చుకున్న విద్యని అందరి అంగీకారంతో జరుగుతుంది. కానీ ఇక్కడ మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్ళకి మీరు ఇష్టానికి గొడ్డును బాదినట్టుగా బాదడం అది ఎటువంటి విద్య? అలాంటి వాటిని మీరు ఆపలేరు. ఎందుకంటే అలాంటి వాటి వల్ల యూట్యూబ్‌లో తర్వాత దీంట్లో ఏది ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాటిని మనం ఆపలేము. ఎందుకంటే వారికి బ్యాక్‌గ్రౌండ్ కూడా బాగా ఉంటుంది. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ళు, ఎలాంటి ఆర్థిక స్తోమత సరిగ్గా లేని వాళ్ళ దగ్గరికి లేకపోతే వాళ్ళని ఏదన్నా అన్నా గానీ తిరిగి అనలేని వాళ్ళ పరిస్థితి, వాళ్ళ జోలికి వెళ్ళి మీరేదో చేయగలుగుతారు.
మీ శక్తిని అక్కడ చూపించండి స్వామి. ఎవరైతే ఉన్నారో విమర్శకులు, మంచిని చేయడానికి, ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి మీరు ఉండండి. సరేనా? ఉన్నారు, కొన్ని ఛానల్స్ ఉన్నాయి, నిజాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్స్ చాలా ఉన్నాయి. అలాంటి ఛానల్స్ అందరికీ కూడా నిజంగా పాదాభివందనం. మిగతా అన్ని ఛానల్స్ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి అలాంటి చెడుగా, అసభ్యకరంగా ప్రవర్తించే ఛానల్స్ని మీరు ఆపగలిగితే ఆపండి. తర్వాత మూఢాచారంతో తప్పు పనులు చేసే వాళ్ళని కూడా ఆపండి. ఇంకొకటి, తప్పు జరుగుతుంది అని తెలిసినా అమ్మ ఎందుకు కామ్గా ఉంది అనే ప్రశ్నకి ఎవరైనా సమాధానం చెప్పగలిగితే ఈ వీడియోకి కింద కామెంట్ చేయండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నాకు ఇన్ని ప్రశ్నల్లో, ఇన్ని ఆలోచనలతోటి నాకు అమ్మ దగ్గర కూర్చొని అమ్మ మాట చెప్పాలన్నా కానీ నేను చెప్పేది చెప్తూనే ఉన్నాను. ఆచరించాల్సిన బాధ్యత మీది. కొన్ని వేల మందికి అమ్మ మాట చెప్పాను. కనీసం ఒక్కలైనా అమ్మ మార్గంలోకి వచ్చారా నేను చెప్పిన తర్వాత? ఈ కామెంట్ కింద పెట్టండి. ఎన్ని కామెంట్స్ వస్తాయో చూస్తాను. అక్క, మేము అమ్మ మార్గంలోకి వచ్చాము, అమ్మ ద్వారా మాకు ఇన్ని అనుభవాలు జరిగాయి అనే విషయాన్ని మాకు చెప్పండి. చాలా సంతోషిస్తాను. కొంతకాలం నేను అమ్మ దగ్గర గవ్వలు వేయడం ఆపేస్తున్నాను. మనసేం బాగుండట్లేదు. ఇలాంటివన్నీ చూస్తుంటే ఏం జరుగుతుందమ్మా ఆడపిల్లల మీద ఇంకా ఎంతకాలం ఇది? అమ్మ దగ్గర గవ్వలు వేసి అమ్మ మాట చెప్పడానికి, మీరందరూ అమ్మ మార్గంలో రండి అని చెప్పడానికి. నేను మానసికంగా ఒక విషయంలో చాలా బాధపడి, ఆ బాధ నుంచి బయటికి రాలేక ఎంతోమంది మహిళా మండలి ద్వారా ఆడపిల్లలకి అన్యాయం జరగొద్దు, అసలు అది ఆపే ప్రయత్నం చేయలేమా అనంటే, అంతా అయిపోయిన తర్వాత సీసీ కెమెరాలో చూపించి వారి కోసం క్యాండిల్ ర్యాలీ చేసి వారి కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలి, అంతో ఇంతో అమౌంట్ ఇప్పించాలి, అంతవరకేనా? అది ఆపలేమా అని ప్రశ్నించాను. నిజానికి వాళ్ళు కూడా ఏం చేస్తారు? సమాజం ఇలా ఉన్నప్పుడు, కలియుగంలో కలి అంతం అయిపోవాలి అంటే దైవశక్తే రావాలి అని చెప్పేసి నేను నమ్ముకున్న ఆ తల్లిని దుర్గమ్మ దగ్గర కూర్చొని మీకు అమ్మ మాట చెప్పడం జరిగింది. అమ్మ మాట చెప్తూనే ఉన్నాను, చెప్తూనే ఉంటాను. ఒకవేళ నేను గవ్వలు వేసి అమ్మ మాట చెప్తున్నా కూడా వీళ్ళు ఎవరు మారినప్పుడు ఎందుకు అమ్మ మాట చెప్పాలి అనే ప్రశ్న నాకు వస్తుంది. కానీ కరెక్ట్ కాదు. అమ్మ మాట నేను చెప్పాలి. చెప్పడం కోసం నేను తప్పకుండా గవ్వలు వేసి చెప్పాలి. దానికోసం కొంచెం నా మైండ్ సెట్ని అమ్మ మార్గంలోకి తీసుకురావాలి. కొంచెం నేను కూడా అమ్మ మార్గంలో లేకుండా వెళ్ళిపోతున్నానేమో అనిపిస్తుంది. అమ్మ పాదాల దగ్గర కొన్ని ప్రశ్నలు పెట్టాను. ఆ ప్రశ్నల నుంచి అమ్మ నాకు సమాధానం ఇచ్చిన తర్వాత మళ్ళీ లైవ్ వీడియో పెడతాను, మీ అందరి ముందుకు వస్తాను అమ్మ మాట చెప్పడానికి. అప్పటి వరకు మామూలుగా చిన్న వీడియోస్ ఏమైనా ఉంటే, ఎడిట్ చేసి పెట్టేటివి ఏమైనా ఉంటే ఎడిట్ చేసి పెడతాను. మన ఛానల్ సపోర్ట్ చేయండి. అమ్మ మార్గంలోనే ఉండండి. చెడుకు దూరం అవ్వండి. కలిని మీలోనే ఉంది. దైవశక్తి మీలోనే ఉంది. కలిశక్తి మీలోనే ఉంది. కలిని అంతం చేసి పూర్తిగా అమ్మ మార్గంలోకి రండి. అప్పుడైతేనే లోక కళ్యాణం జరుగుతుంది. మీరు పూజలు చేస్తేను ఘనంగా జనాల మధ్యలోనే మేము పూజలు చేసుకోవాలి. జనమందరినీ పిలుచుకొని వేడుకలు చేసుకోవాలి. అలా చేస్తేనే లోక కళ్యాణం జరుగుతుంది అని అంటే, ఇన్ని లక్షలు వేలు పెట్టి చేస్తున్న పూజలకి ఎందుకు దైవం ఆ పూజలు తీసుకొని జనాలకి ఇన్ని చికాకులు జరుగుతున్నా ఎందుకు దైవం ఆపట్లేదు? మీరు చేసే ఘనమైన పూజల్ని మరి మిగతా వాళ్ళు కూడా చూసి, మేము కూడా అలా ఘనంగా చేస్తేనే అమ్మ మాకు దగ్గర అవుతుందని చెప్పేసి కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడుతున్నారేమో చూసుకోండి ఒకసారి. ఇంకొకటి, ఆడపిల్లలు నిండుగా బట్టలు వేసుకోండి. మనమే ఇంకొకరికి అవకాశం ఇస్తున్నాం మన గురించి తప్పుగా మాట్లాడే విధంగా. నిండుగా బట్టలు వేసుకోండి, సరేనా? శివాజీ గారిది తప్పేం లేదు. ఆయన నిజంగా క్షమించండి అని అడగాల్సిన అవసరం లేదు. ఆయనకు అవకాశం ఇచ్చింది మనమే.
మన వేషధారణ వల్లనే ఆయన అలా మాట్లాడారు. ఆయన అలా మాట్లాడకుండా ఉండాలంటే మనలో మార్పు రావాలి. ఈరోజు శివాజీ గారు మాట్లాడారు. శివాజీ గారు కాకుండా ఎంతోమంది సగం సగం బట్టలు వేసుకునే వాళ్ళకి కింద కామెంట్లు పెడుతూనే ఉన్నారు. ఇంత నిండుగా బట్టలు వేసుకుంటేనే నాకే కామెంట్ పెడుతున్నారే, మరి మీకు చెడుగా మాట్లాడకుండా ఎలా ఉంటారు? ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నిండుగా బట్టలు వేసుకోండి. ఇంకొకరికి అవకాశం ఇవ్వకండి. ఇంకో శివాజీ గారిని తీసుకొచ్చి మాట్లాడించే విధంగా చేసుకోకండి. అందరూ బాగుండాలి. అమ్మ దయ వల్ల కలియుగంలో కలి అంతమైపోయి దైవశక్తి మాత్రమే నిలవాలి. మానవుల్లోనే దైవశక్తి ఉందని గుర్తుంచుకోండి. అమ్మ మార్గంకి రండి. చెడుని అంతం చేయండి. లోక కళ్యాణం జరగడానికి నాతో పాటు సహకారంగా ఉంటారు, నాకు తోడుగా ఉంటారని కోరుకుంటున్నాను. నేను మీ శివాని మృగాక్షి అక్కని. అమ్మ దగ్గరే మళ్ళీ కలుసుకుందాము. మంచి లైవ్ వీడియో పెట్టుకుందాము. అమ్మ దగ్గర గవ్వలు వేసి అమ్మ మాట చెప్పాలా వద్దా అనేది అమ్మ నిర్ణయం. అమ్మ దగ్గర కొన్ని ప్రశ్నలు పెట్టాను. అమ్మ మార్గంలోకి ఎంతమంది వచ్చారు, అమ్మ పాదాల దగ్గర పెట్టిన తర్వాత ఎంతమంది కోరికలు అమ్మ తీర్చుకుంది, ఎంతమంది అమ్మ మార్గంలో ఉండి అమ్మ పాదాల దగ్గర పెట్టిన కోరిక తీర్పించుకున్నారు అనేది నేను తెలుసుకుంటున్నాను. సో అందుకోసమని కొంతకాలం నేను గవ్వలు వేయడం ఆపుతున్నాను. తర్వాత తప్పకుండా గవ్వలు వేయడం తప్పు అని ఎవరైనా నన్ను నిరూపిస్తే ఆపడానికి నేనేమి వెనకందే వేయట్లేదు. గవ్వలు అనేది నాకు అసలు ముఖ్యమే కాదు. నేను గవ్వలు వేసి అమ్మ మాట చెప్పేది కారణం మీ అందరికీ చెప్పాను. మళ్ళీ మళ్ళీ అదే మాటని రెచ్చగొట్టి మాట్లాడే ప్రయత్నం ఎవరూ చేయకండి, ఓకేనా? గవ్వలు అనేది నాకు అసలు సమస్యే కాదు. ఆపాలి అనుకుంటే మరో క్షణంలో ఆపేస్తాను. కానీ మీ అందరూ అమ్మ మార్గంలోకి రావాలన్న ఒక ఉద్దేశంతో అమ్మ దగ్గర గవ్వలు వేయడం జరిగింది. లేదక్క మీరు గవ్వలు వేయాలి అమ్మ దగ్గర అంటే మళ్ళీ నేను తప్పకుండా స్టార్ట్ చేస్తాను. కానీ కొంతకాలం నేను టైం తీసుకుంటున్నాను. అమ్మ పాదాల దగ్గర పెట్టిన కొన్ని ప్రశ్నలకి అమ్మ నుంచే సమాధానం రావాలి నాకు. వచ్చిన రోజు తొందరలోనే మీకు నేను మళ్ళీ కలుస్తాను. ఉంటాను. శ్రీమాత్రే నమః. నేను మీ శివాని మృగాక్షి అక్కని. తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. శివాని అక్క సరైన మాటే మాట్లాడుతుంది అనుకుంటేనే, లేదు అనుకుంటే కింద మీరు కామెంట్ పెట్టండి, సరిగ్గా మాట్లాడలేదక్క మీరు అని. శ్రీమాత్రే నమః. ఉంటానండి.